గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటది. ఎందుకంటే మీకునేటువంటి చలాకితనం కావచ్చు, చాకచక్యం కావచ్చు, అందరిని ఆకట్టుకునే తత్వం కావచ్చు, అందరూ మన అనుకునేటువంటి గుణం కావచ్చు, ఎవరికైనా సహాయం చేసేటువంటి బుద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేటువంటి తత్వాలు ఉంటాయి ఎక్కువగా ఈ రాశి వారికి. అలానే ఎవరైనా ఎక్కడైనా విడిపోయినటువంటి బంధుమిత్రులను కూడా సహాయం కోరి మీ వద్దకు వస్తే సహాయం చేసే తత్వం మీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రము, నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్ని రకాలుగా మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఇవేంటంటే అంతా మన వాళ్ళు కదా అనుకుంటారు. కాబట్టి మీకే ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళట్లేదు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, సరైనటువంటి సమయానికి పెళ్ళి అవ్వట్లేదు. నలుగురు చూసినప్పుడు మనల్ని అంటారు, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, నలుగురికి చెప్పగలుగుతున్నారు, ఇన్ని రకాల కంపెనీలు స్థాపించున్నారు, మరి మీకెందుకు నాయన పెళ్లి కావట్లేదు అని అడుగుతారు. లేదా విదేశాలకు వెళ్ళట్లేదు, ఎందుకు విదేశాలకు వెళ్ళట్లేదు ఆయన అని అడుగుతారు. ఇలాగా ఎవరైనా సరే బీఈడి చదివో, ఎంబీఏ చదివో సరైనటువంటి స్థానంలో లేకుండా ఉంటారు. వీరందరూ కూడా ఏంటంటే ఆ సరైన సమయానికి సరిగా లేదు అని అర్థం. ఇక్కడ ఏమవుతుందంటే మనతో ఉండేటువంటి శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు ఏదైనా చేయించుండమా, లేదు అంటే గ్రహరీత్యా దోషాలు ఉండటమా, లేదు మరి ఆలయానికి వెళ్తున్నాము, ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాము, ఎన్నో రకాలైనటువంటి దానాలు చేస్తున్నారు. అందులో వృషభ రాశి కాబట్టి సగం తిని సగం దానం చేస్తూ ఉంటారు. అయినా సరే ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? మీకు సరైనటువంటి సమయంలో ఏదైనా కార్యక్రమం అవ్వకపోతే, ఇచ్చిన డబ్బులు రాకపోతే, మనకి ఇంట్లో నిలకడగా లేకపోతే, ఇప్పటి వరకు ఇల్లు వాకిలి సంపాదించుకోలేకపోతే, ఇంట్లో చిరాకులు ఉంటే, భార్యాభర్తలు విడబాటుగా ఉంటే, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అనేజీ, ముందుకు వెళ్ళలేని తత్వం. కాబట్టి ఇలా ఉంటుంది అంటే కనుక ఒకటి గ్రహాల యొక్క స్థితిగతులు మారడం, రెండోది దశాంతర దశల్లో మార్పులు ఉండడం, మూడోది గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతులు సరిగా లేకపోవడం, ఇకపోతే నాలుగోది మనం చేసేటువంటి దానాలు ధర్మాలు సరైన వ్యక్తి దగ్గర లేకపోతే మనం చేయలేకపోయినట్టు. అంటే సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంత్రోచ్చారణ సరిగా లేకుండా మనం చేస్తుండటం, ఇది మనం అనుకోవచ్చు. అయితే పుట్టిన తర్వాత పెద్దలు చెప్తానో మీకు మీరుగాను ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తుండొచ్చు. అనాథాశ్రమానికి ఫండ్ ఇవ్వచ్చు, ట్రస్ట్ పెట్టొచ్చు, ధర్మకర్తలుగా ఉండొచ్చు, ఆలయాలకి ఎన్నో రకాల పుణ్య కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. కానీ మీరు అనుకున్న పని ముందుకెళ్ళట్లేదు. అయితే మీరు ఒక చిన్నపాటి పరిహారం ఉంటుంది. ఇది ఏంటంటే ఒకసారి చేశారు అంటే జీవితంలో మళ్ళీ చేసే అవసరం లేదు. ఆ పరిహారం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుందని చెప్పొచ్చు. అది ఏమిటంటే మీది వృషభ రాశి. వృషభ రాశి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆవు దూడ, ఇది ఎట్లుండాలి? వెండితో ఉండాలి లేదా పంచలోహాలతో ఉండాలి. ఈ ఆవు దూడని చేయించిన తర్వాత ఇది ఎట్లా చేయించాలి? అవసరం దగ్గర చేయించాలి. అంటే విశ్వబ్రాహ్మలు ఉంటారు. ఆ విశ్వబ్రాహ్మలు కూడా కన్య పిల్లలే ఉండాలి, ఆడపిల్లలు కాదు, మగపిల్లలు పెళ్లి కాకుండా ఉండేటువంటి వారిని చేత ఇది చేయించాలి. డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఇది చేయించుకోవాలి, రెడీమేడ్గా కొనకూడదు. ఇలా చేయించిన తర్వాత ఎంత సైజులో ఉన్నా పర్వాలేదు, ఇది మినిమం 6 నుంచి 7 అంగుళాలు ఉన్నా చాలు. అయితే ఈ యొక్క ఆవు దూడ చేయించి ఇది గోదానం, వస్త్రదానం, ఇలాగా అన్నదానం చేసేటువంటి మంత్రోచ్చారణలు ఉంటాయి. దానితో పాటు అర్చకుల వారికి కానీ, స్వామి వారికి కానీ, అయ్యవారికి కానీ, లేకుంటే అక్కడ ఉండే పంతులు వారికి కానీ, లేదా దేవుని మందిరంలో లేదా నవగ్రహాల వద్దైనా మీరు దాన్ని ఉంచాలి. అది ఎట్లా అంటే 1 కిలోంపావు బియ్యము, 1 కిలోంపావు గోధులు, 1 కిలోంపావు సజ్జలు, 1 కిలోంపావు జొన్నలు, మొత్తం 5 కిలోలు. ఈ 5 కిలోలతో పాటు దీన్ని కూడా నింపాలి. ఈ నింపినటువంటి అక్కడ పెట్టినటువంటి ఈ యొక్క ఆవు దూడ బొమ్మని తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరికైనా సరే దానం ఇవ్వాలి. ఎవరు దానం తీసుకునేవారు లేరు, మీరు ఎక్కడైనా విదేశాల్లో ఉన్నారు అంటే అక్కడ పారేటువంటి నీళ్లు ఉంటాయి, ఆ నీటిలో ఇది వదిలివేయాలి. లేదు అట్లా కూడా అవకాశం లేదంటే నేను చెప్పినటువంటి 5 కిలోలు పిండి చేపించి ఆ పిండితో రొట్టెలు చేపించి ఆవులకు తినిపించిన తర్వాత ఈ యొక్క ఆవు దూడని తీసుకెళ్లి ఎక్కడైనా గోశాలలో ఉంచండి. ఇలా చేస్తే
మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. జీవితంలో మళ్ళీ కూడా ఇంకొక దానం చేసే అవసరం ఉండదు. ఎవరికైనా కావాలంటే పేదవారికి చేయొచ్చు, కానీ ఇక పర్టికులర్ గా దానం చేయాలి, ఇక ఈ కార్యక్రమం అవ్వాలంటే ఇది చేయాలి కావాలి అని చేసుకునేదానికి అవసరం లేదు. ఇంకో విషయం మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది కూడా మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు కానీ, విదేశాల్లో సెటిల్ అవ్వట్లేదు అని కానీ, జాబులో వెసులుబాటు లేదంటే నవగ్రహాల్లో ఒక కాకుండా మనకి ఈ యొక్క నాగ పడిగలను ఉంటాయి. ఈ నాగ పడిగలను ప్రతిష్ఠించాలి అని చెప్తారు. అలాంటివి మనం చేయకూడదు. నాగ పడిగల్ని ప్రతిష్ఠించడం ద్వారా మనము లాభం కన్నా కూడా నష్టపోయేది ఎక్కువ ఉంటుంది. అదేమిటంటే, ఎప్పుడైనా విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ చేసాము అంటే అవి ఆకలితో ఉంటాయి. మనమేమో రోజుకి 4 సార్లు తింటాం, వాటికేమో వాటికి ఆలన పాలన చూసేవారు ఉంటారు. కాబట్టి మన గోత్రోచ్చారణ చేసి మన గోత్రనామాలతో ఆ పడిగలు చేస్తాం. ఆ ఒక కర్మ మన పూర్వీకులు అనుభవిస్తూ ఉంటారు. పూర్వీకులు మన మీద శాపం ఉంటుంది, కాబట్టి అట్లానే పితృదోషాలు వస్తాయి. అలానే మీరు ఇలాంటి విగ్రహ ప్రతిష్టలు చేయకండి. ఆల్రెడీ మన పెద్దవారు, మన గురువులు మనకి ఎన్నో రకాలుగా పండితులు మంత్రోచ్చారణ చేసి 11 రోజుల పాటు వేదాలు చేసి యజ్ఞ యాగాలు చేసి ఎన్నో రకాలుగా వాళ్ళు ఒక్కపొద్దులుండి ఎన్నో రకాలుగా జపం చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాలు మనకి బొచ్చడం ఉన్నాయి భారతదేశంలో. అవన్నీ ఉన్న విగ్రహాలను పూజించండి, ఉన్న విగ్రహాలకి ధ్వంసం చేయకండి. ఇలాంటి చేయొచ్చు కానీ విగ్రహ ప్రతిష్ఠ కొత్తగా చేయకండి. దానికి అర్హత మనకి లేదు. ఉన్న విగ్రహాలకి పూజించుకోవాలి. ఇలాంటి ఆవు దూడ దానం ఒక్కసారి ఇచ్చారు అంటే ఖచ్చితంగా లైఫ్ లో మీరు అలాంటి పెద్ద దానం ఇచ్చే అవసరం లేదు. మీకున్నటువంటి శక్తి యుక్తులు, మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి సొంత డబ్బులతోనే ఇవ్వండి. అప్పు తెచ్చి దానం ఏది చేయకూడదు. అది అప్పు ఇచ్చిన వారికి వెళ్తుంది ఆ దానం. కాబట్టి మీరు ఇలాంటి దానం చేసుకొని అదృష్టవంతులైతే అవ్వచ్చు. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులాడుకోవటం, ఇంటికే ఏదో చేయించారండి, చేతబడి ఇప్పుడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగున్నట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట. ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం. మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరం అయిపోతూ ఉంటారు. ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనకు గుర్తించరు. నీలో తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటది ఏదో సమస్య. ఇంతలోనూ పెళ్ళై భార్య దూరం అవుతా ఉంటుంది, భర్త దూరం అవుతా ఉంటారు, పిల్లలు దూరం అవుతా ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తెలియచుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాం. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకి చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఈ యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.